Subscribe and share my channel Sudarsana. ఓం శ్రీ గురు దత్తాత్రేయ స్వామినే నమః. శ్రీ గురుభ్యో నమః. జమదగ్ని రేణుక పరశురాముల గురించి తెలుసుకుందాం. గాదిరాజు దంపతికి సౌందర్యవతి, ఆధ్యాత్మిక శక్తి గల సత్యవతి అనే కుమార్తె కలిగింది. భృగు మహర్షి పుత్రుడగు రుచికునికి సత్యవతినిచ్చి వివాహం చేశారు. ఒకసారి భృగు మహర్షి తన కుమారుని ఇంటికి వారి కాపురం చూడ్డానికని వచ్చారు. తన కోడలకు సత్యవతిని తనకు ఏమైనా కోరిక ఉన్నా తెలుపమని భృగు మహర్షి అడిగారు. తనకు ఒక పుత్రుని అనుగ్రహించమని, తన తల్లికి పుత్ర సంతతి లేనందున ఆమెకు కూడా ఒక కుమారుని అనుగ్రహించమని కోరినది. భృగు మహర్షి అనుగ్రహంతో సత్యవతికి దివ్యత్వము గల జమదగ్ని జన్మించెను. సత్యవతి తల్లికి రజోగుణ ప్రధానమగు విశ్వామిత్రుడు కలిగెను. జమదగ్ని బాల్యంలోనే వేదశాస్త్రములయందు పాండిత్యము పొందుటయే కాక భీకర తపస్సు చేయగల ఆధ్యాత్మిక శక్తులను పొందాడు. రాజకుమార్తెయగు రేణుకాదేవిని వివాహం చేసుకున్నారు. జమదగ్ని రేణుకులకు 10 పుత్రులు కలిగారు. వారిలో పరశురాముడు చిన్నవాడు. ఒక రోజున రేణుకాదేవి స్నానార్థమై గంగానదికి వెళ్ళింది. నదికి అవతలి వైపు చిత్రరథరాజు తన భార్యలు చెలికత్తెలతో జలక్రీడలాడుచుండుట చూసి తాను రాచపుత్రి కాగుట వలన రాచరికపు జీవితముపై అనురక్తి కలిగింది. ఆమె ఆశ్రమానికి తిరిగి వచ్చింది. జమదగ్ని ఆమె మనోగతమును దివ్యదృష్టి చేత గ్రహించి సౌఖ్యములకు బానిసాగుట దోషముగా భావించి తన పెద్ద కుమారుని పిలిచి తల్లియగు రేణుకను చంపమని ఆజ్ఞాపించాడు. అతను ఊరుకున్నాడు. తరువాత కుమారులు కూడా ఊరుకున్నారు. చిన్నవాడైన పరశురాముని పిలిచి తల్లిని సంహరించమని ఆజ్ఞాపించాడు. పరశురాముడు తన చేతిలోని గండ్రగొడ్డలితో తల్లి శిరస్సును ఖండించాడు. జమదగ్ని ఆనందించాడు. తన తల్లిని బ్రతికించమని, అన్నలను క్షమించమని తండ్రిని పరశురాముడు కోరాడు. జమదగ్ని అట్లే చేసి రేణుకను పుత్రులను బ్రతికించాడు. జమదగ్ని మరణము. కార్తవీర్యార్జునుని పుత్రులు తమ తండ్రి మరణమునకు జమదగ్నియే కారణమని జమదగ్ని ఆశ్రమానికి వచ్చి ఆశ్రమాన్ని ధ్వంసం చేసి జమదగ్ని శిరస్సును ఖండించారు. రేణుకాదేవి తన భర్త జమదగ్ని మృతుడౌటను చూసి దుఃఖించింది. రాజపుత్రులు తమ నగరానికి వెళ్ళిపోయారు. పరశురాముడు తిరిగి వచ్చి తన తండ్రి మరణించుట, ప్రక్కనే తల్లి స్పృహ కోల్పోయి ఉండుట చూసినవాడై క్రోధావేశంతో చేత్తో పరశువును ధరించి మాహిష్మతీపురం వైపు పయనించి కనిపించిన క్షత్రియులనెల్లా సంహరించి తిరిగి ఆశ్రమానికి వచ్చాడు. తల్లి రేణుకాదేవి అతనిని శాంతపరిచి తన భర్త అయిన జమదగ్ని అంత్యక్రియలకు ఏర్పాటు చేయమని కుమారుణ్ణి కోరింది. పరశురామునితో ఒక కావిడిని తెప్పించి అందులో ఒక మట్టిలో నీ తండ్రి శవమును, 2వ మట్టిలో తనను ఉంచి తీసుకుని వెళ్ళమని, అట్లు వెళుచుండగా ఎక్కడ ఆకాశవాణి తిష్టా తిష్టా అని పలుకును అక్కడ దహన సంస్కారములు చేయమని తల్లి రేణుక పరశురామునితో చెప్పింది. పరశురాముడు తల్లి చెప్పిన ప్రకారము వారిని ఒక కావిడిలో ఉంచుకుని పల్లెలు పట్టణములు దాటి వస్తూ ఉండగా సహ్యాద్రి వద్ద అమలకి అను గ్రామంలో దత్తాత్రేయుని ఆశ్రమం దగ్గరకు రాగా తిష్టా తిష్టా అని ఆకాశవాణి పలుకుట విని పరశురాముడు ఆ కావిడిని దించాడు. పరశురామ, దత్తాత్రేయుని దర్శించి దహన క్రియలకు సహాయపడవలసినదిగా ప్రార్థించుము అని రేణుకాదేవి కుమారులతో చెప్పింది. పరశురాముడు దత్తాత్రేయుని దర్శించాడు. అప్పుడు దత్తుడు దిగంబరుడై మద్యం సేవిస్తూ అంగనలతో నాట్యం చేస్తూ ఉన్నాడు. మా అమ్మ రేణుకాదేవి మీకై వేచి ఉన్నదని పరశురాముడు దత్తునితో చెప్పాడు. దత్తుడు వెంటనే తన నిజ రూపంతో వస్త్రములు ధరించి రేణుకాదేవి వద్దకు వచ్చాడు. రేణుకాదేవిని స్తుతించాడు. అమ్మా, జగతిలో ఏకవీరవని నీవు ప్రసిద్ధిగాంచితివి. ఆనందమయివి, 1000 రూపములతో వెలుగొందుచుందువు. యోగులు నిత్యము నిన్ను ధ్యానించుచుందురు అని రేణుకాదేవిని స్తుతించి జమదగ్ని నిర్జీవదేహమునకు వందనం చేశాడు. దత్తుని ఆదేశముతో పుణ్యనదీ తీర్థములను పరశురాముడు సహ్యాద్రి అందే ఉండి తెప్పించాడు.
తను స్నానం చేసి తండ్రి శవమునకు దహన సంస్కారములు చేసి చితిని వెలిగించాడు. మీరు ద్విజులను గురువులను పూజించండని రేణుక వారితో చెప్పి సర్వాభరణములను ధరించి భర్త చితిపై తాను సహగమనం చేసి సతి అయ్యింది. దత్తప్రభువు పరశురామునిచే అతని మాతాపితరులకు అన్ని కర్మలు శాస్త్ర ప్రకారము నిర్వహింపజేశారు. ఆకాశమున దివ్యకాంతులతో విహరిస్తున్న తన పితృదేవతలను పరశురామునకు దత్తస్వామి చూపారు. పరశురాముడు 21 మారు భూప్రదక్షిణ చేసి క్షత్రియులనందరినీ సంహరించాడు. కోపము తగ్గి ఆశ్రమానికి వచ్చి దత్తాత్రేయుని దర్శించి నమస్కరించాడు. పరశురామునకు తల్లిదండ్రులు దర్శనమిచ్చి అన్న ప్రతిజ్ఞను నెరవేర్చినందుకు అభినందించి దాని వలన కలిగిన పాప పరిహారమునకు యజ్ఞము చేయమని చెప్పి పుత్రుని ఆశీర్వదించి వెళ్ళారు. పరశురాముడు దత్తప్రభువుతో ఉండిపోయాడు. శ్రీ దత్తప్రభువు సంతోషించి వినిన మాత్రముననే మోక్షమొసగడి త్రిపుర సుందరీదేవి రహస్యమును బోధించారు. శ్రీ దత్తప్రభువు పరశురాముని కొంతకాలము అక్కడే ఉండమని, ప్రక్కనే ఉన్న పర్వతముపై తపస్సు చేయమని చెప్పారు. రాబో అవతారములో నిన్ను ముక్తుని చేసి నా యందు లీనము చేసుకుందునని చెప్పారు. మిగతా కథ తరువాయి భాగంలో తెలుసుకుందాము. శుభం. Subscribe and share my channel Sudarsana.